ఆరోగ్యశ్రీకి పునర్జన్మనిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం పాతాళానికి పోతా ఉంది. నేను గమనించమని కోరుతా ఉన్నా. ఒసే రాములం లాంటి సినిమాలో రచయిత ఒక పాటలో ఒక 2 లైన్లు రాశాడు. ఏమనంటే, మీ అమ్మకు జలుబు చేస్తే అపోలోలో చేరుతుంటే నా తల్లికి క్యాన్సర్ అయితే ఆకుపసరు మింగుతుండే అని రాశాడు. అటువంటి పరిస్థితుల నుండి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలి. వైద్యం అందక ఏ పేదవాడి ప్రాణం పోకూడదు, ఎవరు అనారోగ్యం పాలవ్వకూడదు, అప్పులు పాలవ్వకూడదు లక్ష్యంతో రాజశేఖర రెడ్డి గారి యొక్క మానస పుత్రిక ఈ ఆరోగ్యశ్రీ పథకం. ఈ పథకం రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన తర్వాత ఆయన్ని కొనియాడిన వారంటూ కూడా ఎవరు లేకుండా పోలేదు. అందరూ కొనియాడారు. ఆ పథకాన్ని కొనియాడమే కాదు, రాష్ట్రంలో భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. విదేశాల్లో కూడా ఇతర దేశాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. కానీ మన దురదృష్టం ఏంటంటే, ఆరోగ్యశ్రీ పథకానికి పుట్టినీళ్ళైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిల్లులు బకాయిలు చెల్లించక ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయంటే, పేదవాడు గుండె ఆగిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా.